రాజకీయాల్లో ఉండను అని చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే ఇట్ విల్ బి ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది కదా. ఐ డోంట్ థింక్ అది దాన్ని వైలేట్ చేసి మళ్ళీ ఏదో పార్టీలో ఆయన జాయిన్ అవుతాడని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం ఉంటుంది అని నేను అనుకోవట్లా. ఇప్పుడు కాంగ్రెస్ లో రఘువీరారెడ్డి గారి లాగా ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు అనుకోవచ్చు. అయితే అంటే రఘువీరారెడ్డి గారు రాజకీయాల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏదో నామకే వాస్తే ఉన్నారులే, ఆయన పెద్ద యాక్టివ్. ఏంటండి నామకే వాస్తే అంటే ఆయన మరి ఏసీసీ సభ్యుడు ఆయన. అవును, రఘువీర నామకే వాస్తే అంటే ఎలా? దట్ ఈస్ ద హైయెస్ట్ బాడీ ఇన్ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ అంటే ఇప్పుడు 3-4 రాష్ట్రాలకు పరిమితం అయినప్పటికీ. ఫైనల్లీ ఒక మాట రాజు గారు, విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత అయోధ్య రామిరెడ్డి గారి పేరు వస్తోంది, ఇంకా కొన్ని పేర్లు ఇంకా అఫీషియల్ గా రాలేదు. నాకు తెలిసి మినిమం 3 వికెట్లు. ఎవరెవరు ఏం చెప్పేస్తాం సార్, మరి మీరు చెప్పొచ్చు కదండి ప్లీజ్. పోలీని పెట్టేసి సరే అయోధ్య రామిరెడ్డి గారు అలాగే ఉన్నారు కదా. ఇది కాకుండా ఫస్ట్ ఫేజ్ లో ఒక 3, నేను ఇప్పుడు కాదు సార్, నేను ఎలక్షన్ అయినప్పుడే చెప్పా రాజ్యసభ త్వరలో ఖాళీ కాబోతుందని. మన ఎలక్షన్ అయినప్పుడే ఆ మొదటి వారంలోనే ఏదో రాజ్యసభలో అంతమంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మాట చెల్లుతుంది అని అంటే 2 రోజులు ఉంటుందా కాదు, ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలే. డెఫినెట్ గా వాళ్ళు మారుతారు. భారతీయ జనతా పార్టీకి వెళ్తారా, నేషనల్ పార్టీ మా తెలుగుదేశం పార్టీకి వస్తారా, లేదా జనసేనకి వెళ్తారా అనేది పక్కన పెడితే అక్కడ ఉండరు. ఎందుకంటే అక్కడ ఉండరు అని చెప్పింది, నేను చెప్పిన దానికి మెయిన్ ఏంటంటే ఆ పార్టీ యజమాని నియంత్రణతో పోకడ. ఓకే, సో దానికి బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఆయన మరి ఒక పక్క 175 అంటే ఏ మూలన ఎందుకు వచ్చింది గొడవరా బాబు, మళ్ళీ రాజుగారిని తీసుకెళ్తే అన్నట్టు అంటారేమో అనే భయంతోనూ రకరకాలుగానూ ఉండిపోయారు. ఇంక ఇప్పుడు అదేం ఉండదు కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చేస్తారు. కొంతమంది ఇంకా పార్టీ అయిపోయినట్టే, పార్టీ క్లోజ్ గా ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ లోకి బీజేపీలోకి పోతారు. ఎక్కువ మంది వెళ్ళిపోతారండి, డెఫినెట్ గా వెళ్ళిపోతారు. ఇక వైసీపీ అనేది ఇక క్లోజ్, ఇంక ఉండదు, వినపడదు, కనపడదు అని అంటున్నారు. థియరిటికల్ గా ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ గా బహుశా క్లోజ్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ వాళ్ళకి కొంత ఉంది, కానీ అది లీడ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అవును, లీడర్ లేనప్పుడు, క్యాడర్ లేనప్పుడు కొంత ఓటు బ్యాంక్ ఉన్నా ఉపయోగం ఉండదండి. డెఫినెట్ గా అది కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక జస్ట్ సాయిరెడ్డి గారు మేడే బిగినింగ్ అనుకుంటాను నేను. డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ఇంకా చాలా మంది నాయకులు ఆ పార్టీని వదిలేస్తారండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వికే గారు. థ్యాంక్ యూ రైట్.